అభిమానం సీరియల్లో నటిస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ సీరియల్లో కొత్తగా ఏమన్నా అనిపిస్తుందా లేకపోతే? అంటే చాలా ఇంతకుముందు ఒక్క తెలుగు సీరియల్ చేశాను. నేను నరేష్ ఇద్దరు కలిసి ఒక సీరియల్ చేసాం. మోర్ దెన్ 5 years బ్యాక్, అది 5-6 years బ్యాక్. దాని తర్వాత ఈ ఆపర్చునిటీ వచ్చింది. సార్ ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు మోర్ దెన్ ఒక 1 yearగా నన్ను ఫాలో చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ మీరు చేయాలి సార్, ఈ క్యారెక్టర్ మీరు చేయాలని ఫోన్ చేస్తుంటారు. తర్వాత డైరెక్టర్ ఎవరిని అడిగితే పెద్దంటే కోటేశ్వరరావు ఉన్నారు. సో అప్పుడు ఎందుకంటే నేను ఆయన ఒక పీరియడ్లో సేమ్ టైంలో చెన్నైలో తెలుగు సీరియల్స్ చేసేవాళ్ళు. నేను ఇది కథ కాదు నిన్నే పలాడతా చేస్తుంటే ఆయన బాలాజీ టెలిఫిలిమ్స్లో ఫుల్ బిజీగా ఉండేవారు. ఫుల్ బిజీగా ఉన్నవారు. సో అప్పుడు క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది కాబట్టి కొన్ని చేస్తున్నాను. డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఏదైనా ఒక క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక స్టోరీ కానీ విన్నప్పుడు వాళ్ళు నరేట్ చేసినప్పుడు స్టోరీలో ఉన్న డెప్త్ని చూసి మీరు ఎంచుకుంటారా మీ క్యారెక్టర్, లేదంటే నన్ను అభిమానించే వాళ్ళు అడుగుతున్నారు బాగుంటుంది అని ఏమన్నా? బిగినింగ్లో కొన్ని తప్పులు అలా చేశాను, ఫ్రెండ్స్ కోసం అలా చేశాను. తర్వాత క్యారెక్టర్ బాగుంటేనే చేస్తాను. నేను మలయాళంలో 2 సినిమాలు చేశాను. నేను 2 సినిమాలు మంచి పేరు వచ్చింది. దాని తర్వాత వచ్చిన క్యారెక్టర్స్ అన్నీ అంత బాగలేదు, అందుకని మలయాళం టోటల్గా అవాయిడ్ చేశాను. తమిళ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ వస్తే చేస్తున్నాను. నేను చేసిన సినిమాలన్నీ నాడోడిగల్ అని తమిళ్లో వచ్చిన సినిమా, అది పెద్ద హిట్ అయింది. సింగం 2, తర్వాత మెట్రో అని ఒక మోర్ దెన్ 40-45 ఫిలిమ్స్ చేశాను, యాక్టింగ్ చేశాను. అన్నీ సూపర్ సక్సెస్ఫుల్ అయ్యాయి. సో ఎల్ రాజు గారిలో బాగా నేర్చుకోవాలి అంటే, లేదంటే ఒక ఇన్స్పైరింగ్ ఏదైనా హిడెన్ టాలెంట్ లాంటిది ఏదైనా ఉంది అంటే ఏం చెప్తారు, ఏముందంటారు? హిడెన్ టాలెంట్ ఏం లేదు, అందరూ నేర్చుకోవాలి అనేది. మనం సినిమాకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలనేది ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి. మనం దేనికి వస్తున్నామో అది చేస్తూనే వెళ్ళిపోవాలి, అంతేనా? అంతే. దేనికి వస్తున్నాం మనం వర్క్ చేయడం, డైరెక్షన్ చేయడానికి వస్తే దాంట్లో కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్ళిపోవాలి. యాక్టింగ్ వస్తే దాంట్లో కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఇదే అడగబోతున్నాను సార్. నెక్స్ట్ ఏంటంటే డైరెక్షన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు, ఏమన్నా డైరెక్షన్స్కి అడ్వైజెస్ ఇవ్వడం కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయా? అంతే. అంత ఇప్పుడు డైరెక్టరు యాక్చువల్గా మనకు తెలిసింది కంటే ఆయనకి ఫుల్ స్టోరీ తెలుసు. ముందేం వస్తుంది వెనకాల ఏం వస్తుంది ఆయనకి ఫుల్గా తెలుసు. మనం 1-2 సీన్ యాక్ట్ చేసిన తర్వాత ఇది ఇలా మాట్లాడితే బాగుంటుందంటే వెనకాల అది సింక్ అవ్వదు. అందుకని ఆయనతో డిస్కస్ చేసి వాల్యుబుల్గా ఉంటే మనం ఏదైనా ఒక మాట 2 మాట డైలాగ్లో కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ టోటల్గా ఇదే మారుద్దాం అదే మారుద్దాం అనేది ఏ డైరెక్టర్కి చెప్పకూడదు. నేను డైరెక్ట్ చేసినా ఎవరన్నా చెప్పినా నేను ఒప్పుకోను. లుక్ వైజ్ చూసుకుంటే చాలా రిచ్ లుక్ కనిపిస్తోంది అండ్ పెద్ద అంటే నిండుతనం అంటారు చేశారా, ఆ నిండుతనం కనిపిస్తోంది మీలో. ఈ లుక్ని మెయింటైన్ చేయడం లేకపోతే ఈ లుక్ గురించి ఈ క్యారెక్టర్ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఈ క్యారెక్టర్ అంటే యాక్చువల్గా ఇది ఫ్యామిలీలో పెద్ద అన్నయ్య క్యారెక్టరు. అంటే అందరూ బాగుండాలనుకున్న క్యారెక్టరు. తమ్ముడు పెళ్ళాం, కొడుకు కోడలు అందరితో జాయింట్ ఫ్యామిలీగా ఉన్న క్యారెక్టరు. ఎవరు అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకుని కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతో అలా వెళ్ళిపోవడం ఒక టైప్ అయిన ఆ కాలంలో ఎస్వి రంగారావు గారు చేశారు కదా, ఆ టైప్ అయిన క్యారెక్టర్ ఉంటుంది. ఆ లుక్ క్యారెక్టర్ కొంచెం మీకు ఆ నిండుతనం కనిపిస్తుంది. మరి ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు? ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చిందండి. ఎందుకంటే ఇలాంటి ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద హెడ్, ఒక మెయిన్ క్యారెక్టరు, అతను ఈ క్యారెక్టర్ అందరినీ అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోయే క్యారెక్టరు, అందరు బాగుండాలని అనుకునే క్యారెక్టరు. సో ఒక నెగిటివ్నెస్ లేకుండా ఒక పాజిటివ్ క్యారెక్టర్, ఒక ఇది ఉంది. అందుకని సార్ ఇన్ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కదా మీకు, పాజిటివ్ క్యారెక్టర్లో డెప్త్ ఉంటుందంటారా, నెగిటివ్ క్యారెక్టర్లో డెప్త్ ఉంటుందంటారా? రెండిట్లో ఉంటుందండి. ఇప్పుడు నేను తమిళ్లో ఒక సీరియల్ చేస్తున్నాను, పక్కా నెగిటివ్ క్యారెక్టర్. అది ఇంతకుముందు సన్ టీవీలో ఒక సీరియల్ చేస్తున్నా, 200% నెగిటివ్ క్యారెక్టర్. అంటే ఈ ఫ్యామిలీలో ఎంత మంచి ఫాదరో, మంచి హస్బెండో, మంచి మావయ్య గారో, అది 200% డిఫరెంట్. అంత మేల్ షావినిస్ట్. పెళ్ళాన్ని రోజుకి 2 సార్లు కొట్టకపోతే నిద్ర రాదు నాకు. అలాంటి క్యారెక్టర్. పెళ్ళాం, కొడుకు, కోళ్ళు అందరినీ కొట్టేవాడిని ఆ సీరియల్లో.
సో అలాంటి నెగిటివ్ క్యారెక్టర్ కూడా చేశాను నేను. నెగిటివ్ క్యారెక్టర్ అది బాగానే. ఇప్పుడు ఒక తమిళ సీరియల్ చేస్తున్నాను, దాంట్లో కొంచెం ఒక పొలిటీషియన్, కొంచెం కన్నింగ్ టైప్ పొలిటీషియన్. సో అది బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మనకు వచ్చే ఆపర్చునిటీని కరెక్ట్గా మనం వెర్స్టైల్గా చేసుకుంటే మంచిది కదా. అంటే నెగిటివ్ క్యారెక్టర్ని రిసీవ్ చేసుకోవడం అంటే కొంచెం డిఫరెంట్గా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఎక్కడికైనా వెళ్ళినా సరే నెగిటివ్ సినిమానే నెగిటివ్ క్యారెక్టర్ అండి. నా ఫస్ట్ సినిమా మునియాండి వెలంగియల్ మున్రామాండి, ఒక తమిళ సినిమా. ఆ సినిమాలోనే నేను ఫస్ట్ సినిమానే నెగిటివ్ క్యారెక్టర్, మర్డర్ చేసేది, అంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ, క్యాస్ట్ ఫీలింగ్తో ఉన్న ఒక రిచ్ పర్సన్. సో అదే ఫస్ట్ ఫిలిమే నెగిటివ్ క్యారెక్టర్. రెండో ఫిలిం నాడోడిగల్లో 100% పాజిటివ్ క్యారెక్టర్. రెండూ రిసీవ్ చేసుకున్నారు. ఓకే. నెగిటివ్ రోల్ని రిసీవ్ చేసుకున్నప్పుడు పబ్లిక్లోకి మీరు వెళ్ళినప్పుడు మీకు ఎదురైన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? సినిమాలో లేదు. సినిమాలో వచ్చి ఏమన్నారంటే, సార్ బాగా చేశారు సార్, మేము చూస్తే కొంచెం భయంగా ఉంది సార్ అన్నట్టు చెప్పారు. సీరియల్లో మటుకు సీరియల్ చూస్తారు కదా లేడీస్, సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తే తిడతారు. ఇప్పుడు అది ఇది ఏదో తిడుతూ ఉంటారు, మనం వెళ్తే తిడుతూ ఉంటారు. కానీ వాళ్ళు తిట్టేది నిజం కాదు, ఆ క్యారెక్టర్ తిడతారు, అందుకాదు కదా. క్యారెక్టర్ ఎంత డెప్త్ ఉంది అనుకోవచ్చు. ఆ ఇనియా క్యారెక్టర్ చేసేటప్పుడు డైలీ ఎవరో ఒకరు తిట్టేవాళ్ళు, కమెంట్స్ కూడా తిట్టి వేస్తూ ఉంటారు. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? మనసులో ఏమనుకునేవారు? ఎంజాయ్ చేస్తారా? వర్కౌట్ అయింది కదా. దీన్ని అంటే పాజిటివ్గా తీసుకోవడం కదా బాగుంటుంది. క్యారెక్టర్ చేసినప్పుడు అది ఆడియన్స్ రియాక్షన్ ఇప్పుడు నెగిటివ్గా చేస్తే వాళ్ళు తిడితేనే అది మనకు ప్లస్. ఒక మంచి క్యారెక్టర్ చేస్తే వాళ్ళు మనల్ని పొగిడితే అది మనకు ప్లస్. సో అది పాజిటివ్గానే తీసుకోవాలి మనం. సార్ అంటే ఒక ఫ్యామిలీలో ఒకరు యాక్టర్ ఉంటేనే అంటే బయటకు వెళ్ళాలన్నా ఆలోచిస్తూ ఉంటాం. బయటకు వెళ్తే ఫ్యామిలీతో బయటకు వెళ్తే వాళ్ళకి ప్రైవసీ ఉండదు, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. దట్టు మీ ఫ్యామిలీలో మీరు మీ వైఫ్ ఇద్దరూ యాక్టర్సే. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ జనాల నుంచి వచ్చే రెస్పాన్స్ కానీ, మీ ఫ్యామిలీ ఎవరైనా అంటే మీ పిల్లలు కానీ? మా పిల్లలు మాతో ఫస్ట్ బయటికి రావడానికి ఒప్పుకోరు ఫస్ట్. ఎందుకంటే నా కొడుకు వచ్చి నువ్వు మాస్క్ వేసుకో అంటాడు, వాళ్ళ అమ్మని మాస్క్ వేసుకోమంటాడు, మీరిద్దరు మాస్క్ వేసుకుంటే మేము వస్తూ ఉంటారు. సినిమాకి ఈవినింగ్ షో వెళ్తా అంటే ఈవినింగ్ షో మేము రాము, నైట్ షో వెళ్తే వస్తాం. అది అప్పుడు కూడా మీరు మాస్క్ వేసుకోవాలి, కళ్ళజోడు వేసుకోవాలి. మిమ్మల్ని ఫోటో తీయడం మమ్మల్ని పక్కన నిలబడతారు, మేము నిలబడము, మాకు ఒకలాగా ఉంది. అంటే మ్యాక్సిమం మేము ఎక్కడికి అంత తిరగం, మ్యాక్సిమం ఇంట్లో ఉంటాం. ఇప్పుడు నేను మా మిస్సెస్ ఇద్దరు చూసుకొని నేను బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చాను, అది చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది. నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చింది. నేను మళ్ళీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను, చెన్నై నుంచి ఇలా మరుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, నేను రేపు ఇవాళ నైట్ వెళ్తున్నాను. నేను రేపు నైట్ బెంగళూరు వెళ్ళిపోతాను. అసలు టైం స్పెండ్ చేయడానికి అసలు టైం సమ్టైమ్స్ అలా ఉంటుంది, నాట్ ఆల్వేస్, సమ్టైమ్స్ అలా ఉంటుంది. బట్ బిజీగా ఉన్నప్పుడే కదా అన్నీ చేసుకోవాలి అంటారు. మనం మామూలుగా జనరల్గా అంటే మీరు ఇంట్లోనే ఉంటారు, ఫ్రీ టైంలో అంటుంటారు కదా, ఎవరికైనా సరే ఒక ఫ్రీ వెకేషన్ టైం అనేది కావాలి. కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అన్నా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలన్నా కూడా మీకు ఫ్రీ టైంలో ఏ ప్లేస్కి వెళ్తే బాగా అనిపిస్తూ ఉంటుంది? నాకు ఫ్రీ టైంలో ఇంట్లో పిల్లలతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. అంతేనా? అంతే. మా ఇద్దరికి, పిల్లలకి కూడా మేము మీతో టైం స్పెండ్ చేయడం. నా కొడుకు అయితే వాళ్ళ అమ్మ పక్కనే ఉండాలి, లేకపోతే వాడికి బ్యాటరీ దిగిపోతుంది. అండ్ ఇంకొకటి కూడా అడగాలనుకుంటున్నాను, ఎన్నో ప్లేసెస్ తిరిగారు కదా మీరు. సౌత్ విషయానికి వస్తే కర్ణాటక అంటే బెంగళూరు వెళ్ళారు, చెన్నై, కేరళ, ఇక్కడ మనకి హైదరాబాద్, తెలంగాణ, ఇవన్నీ తిరిగారు కదా. ఒక్కొక్క ప్లేస్ గుర్తు చేసుకుంటే ఆ ప్లేస్లో మీకు బాగా మెమరబుల్ మూమెంట్ చెప్పాలి అంటే. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చి 79 ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక సినిమాకి వచ్చాం. ఆ సినిమా కమల్ హాసన్, శ్రీదేవి గారు యాక్ట్ చేశారు, అందగాడని ఒక సినిమా. సారథి స్టూడియోలో 2-3 రోజులు షూటింగ్ చేసాం. దానికే ఫస్ట్ టైం వచ్చాను. అప్పుడు చూసిన హైదరాబాద్కి, తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను. తర్వాత నేను ఇక్కడ ఒక ఛానల్లో సీరియల్ ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేశాను, సింధు భైరవి అని చెప్పి. సో అప్పుడు
అప్పటికి ఇప్పటికి మారుతా ఉంది హైదరాబాద్, ఫారిన్ లాగా అయిపోయింది హైదరాబాద్. బెంగళూరు సేమ్ అలాగే అయిపోయింది. బట్ ఇప్పుడు ఆంధ్ర వెళ్తే మా ఊరంతా రాజమండ్రి అంతా కొంచెం అలాగే ఉంది, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు, కానీ ఒక ఆ వైబ్ ఉంటుంది కదా సార్, మరి ఆ నేటివ్ అది మారినా కూడా చెన్నై కూడా మాకు ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చినా చెన్నై ల్యాండ్ అవగానే ఒక చిన్న వైబ్ ఉంటుంది. ఓకే. బర్త్ ప్లేస్ రాజమండ్రి, అంటే చిత్తూరు మాది, చిత్తూరు మరి. ఈషుది రాజమండ్రి. ఓకే 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 ఓకే. సో ఒకళ్ళు చిత్తూరు ఒకళ్ళు రాజమండ్రి, అంటే ఆంధ్ర రాయలసీమ ఎస్. బాగా కలిసింది. ఏమైనా ఫుడ్ విషయాల్లో అలా మ్యారేజ్ అయిన కొత్తలో అదే ఈశ్వరి ఏ ఫుడ్ తినదు, నాన్ వెజ్ తినదు.